కవిత్వ ఖ్యాతి చందనమా జయ భారతి గీతాల జాతి నంద ప్రియ భావ కవిత్వ ఖ్యాతి చందనమా కాకినాడ కలల సంస్కార గాన వైభవమా ఆశయాల కళాశాల సంస్కృతి రాగ ప్రాభవమా జయోస్తు పీఠికాపుర రాజ కళాశాల తేజమ నమోస్తు సూర్యరాయ భోజ కళాశీల రాజమ కలల కడలి వెలుగుల విద్యా శోభల ఉషోదయమ కడల కలిని విలువల విశ్వ ప్రబల హృదయ రాగమా జయోస్తు పీఠికాపుర రాజ కళాశాల తేజమా కాంతి హృదయ రాగ వరమిది గోదావరి తరంగ హృదయ రాగ స్వరమిది పేట తోటలు జాతి సౌరభాల వేదికిది మేటి పాటగా భాషా చరితల వేడుకిది మేటి పాటగా భాషా చరితల వేడుకిది జయోస్తు పీఠికాపుర రాజ కళాశాల తేజమ నమోస్తు సూర్యాయ భోజ కళాశీల రాజమ కలల కడలి వెలుగుల విద్యా శోభల ఉషోదయమ కడల కలిని విలువల విశ్వ ప్రబల హృదయ రాగమా జయోస్తు పీఠికాపుర రాజ కళాశాల తేజమా సంకల్ప గురువుల గురుతర ప్రబోధ భాషట అల్పతరు రసాల నట క్రీడా బాటక సంకల్ప గురువుల గురుతర ప్రబోధ భాషక అల్పతరు రసాల నట క్రీడా బాటక సేవా ప్రజ్ఞల పాఠక స్ఫూర్తి కోటైది శ్రీ విద్యా శ్రీకార ప్రతిభా కీర్తుల వేటి ఇది శ్రీ విద్యా శ్రీకార ప్రతిభా జయోస్తు పీఠికాపుర రాజ కళాశాల తేజమ నమోస్తు సూర్యాయ భోజ కళాశీల రాజమ కలల కడలి వెలుగుల విద్యా శోభల ఉషోదయమ కడల కలిని విలువల విశ్వ ప్రబల హృదయ రాగమా దాటిన జన శ్రేయోదాతృత్వ శీలతలకు రాగ కళా సూర్యరాయ నిగంటు సేవలకు ఆంధ్ర సారస్వత రస సిద్ధుల నెలవిది ఆంధ్ర సారస్వత రస సిద్ధుల నెలవిది సాంద్ర రాగ దాతృత్వ శీలతల కొలుపిది బుద్ధిశీలతల కొలుపిది జయోస్తు పీఠికాపుర రాజ కళాశాల తేజమ నమోస్తు సూర్యరాయ భోజ కళాశీల రాజమ కలల కడలి విలువల విద్యా శోభల ఉషోదయమ కలల కలిని విలువల విశ్వ ప్రబల హృదయ రాగమా జయోస్తు పీఠికాపుర రాజ కళాశాల తేజమ నమోస్తు సూర్యరాయ కళాశాల రాజమా. ఈ పాట రచన డాక్టర్ వేదూరి శ్రీరామశర్మ గారు శ్రీకృష్ణ గారు మా గురువు గారు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు. ఏ దేశమేగిన ఏ చోట దాగిన పొగడరా నీ చదువుల బడిని పొగడిరా నీ జన్మభూమి కాటిని మరొక పూర్వ విద్యార్థి నీవేగా కళాశాల భవిష్యత్తుకు పునాది అమ్మ ఒడిలోన ఓనమాలు దిద్దుకొని
కన్న తల్లి కడుపు చూస్తుంది, చదువులమ్మ ఖ్యాతినే తెస్తుంది. కన్న తల్లి కడుపు చూస్తుంది, చదువులమ్మ ఖ్యాతినే తెస్తుంది. ఒకరిదేమో పేగు బంధం, వేరొకరిదేమో పెంచిన బంధం. వీరి ప్రేరణతో వీరి లాలనలో నీవు మహోన్నతంగా నీవు ఇదిగావు. జన్మభూమి రుణం తీర్చుకున్నావు. ఏ దేశమేగినా కన్న తల్లి జన్మభూమి చదువుల పడి త్రిమూర్తుల ప్రతిరూపాలు, నీ ఆరాధ్య దైవాలు. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, పదమైన జీవితం పదగానే మనసుకో. మనసు అయితే మళ్ళీ మళ్ళీ నెమరేసుకో. జన్మకైనా కలుసుకో. స్నేహబంధం మధురాతి మధురం, విడదీయని విడిపోని బంధం. జై హింద్. శిరీష స్వాగత గీతం రాసింది కూడా ఆయనే. ఇక్కడ పూర్వ విద్యార్థి, ఇప్పుడు మెడికల్ కంపెనీలో పనిచేస్తున్నారు. నా పేరు సత్యమూర్తి. ఇక్కడ నేను బీకామ్ చదువుకుని ఇక్కడ చాలా 10 సంవత్సరాల పైన లెక్చరర్ పనిచేశాను. అలాగే విమెన్స్ కాలేజీలో కూడా లెక్చరర్గా పనిచేశాను. ఇప్పుడు పుట్టింది పెరిగింది కూడా ఈ ఊళ్ళోనే, చదువు అంతా ఇక్కడే జరిగింది. తర్వాత స్టేట్ బ్యాంక్లో నేను చేసి రిటైర్ అయ్యాను. ఈ అకేజన్లో నిజంగా రావడం నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎప్పుడో 48 సంవత్సరాల తర్వాత నేను ఈ జ్ఞాపకాలన్నీ కూడా చేసుకుని తర్వాత ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మన భావితరం వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ కమర్షియల్ అయిపోయింది. అట్లా కాకుండా ఇట్లా కితాబు రాజా లాంటి ఎవరైనా ఇక్కడ ముందు చేస్తే స్కూల్ లెవెల్ పీపుల్ కూడా చదువుకునే అవకాశాలు కల్పిస్తాను. జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఇది వరకు ఎస్ఎస్ఎల్ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా చేసాము. మేము స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా చేసినప్పుడు రామన్ గారు మేము అందరూ కలిసి అక్కడ మన రఘుపతి వెంకటరత్నారాయణ గారు ఆడిటోరియంకి కొంత పైన షెల్టర్ ఏవి జరిగింది. అప్పుడు పేరెంట్స్ అసోసియేషన్ ఫండ్తో ఇప్పుడు బాగారెడ్డి గారు మేము అందరం కలిసి మరి వరకు ఏచింగ్ చేయడం జరిగింది. శిలాఫలకాన్ని డాక్టర్ కర్రి రామారెడ్డి గారు ఆవిష్కరిస్తారు. ఆ ఫలకాన్ని డాక్టర్ కర్రి రామారెడ్డి గారు ఈనాటి ఈ అపూర్వ సమ్మేళనానికి ఒక ముఖ్య అయినటువంటి వరకు కనుక కుడి ఎడమల డాల్ కత్తులు మెరిగ అన్నట్టుగా కళాయిమామణి డాక్టర్ పి విష్ణుమూర్తి గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం. శ్రీ కోగంటి వెంకటరత్నం గారి ఈ శిలాక్షరాలుగా ఉన్నటువంటి ఈ కళాశాల వైభవానికి వారి అపూర్వ వదాన్యతను ప్రదర్శించినటువంటి ఆ శిలాఫలకాన్ని డాక్టర్ కర్రి రామారెడ్డి గారు ఆవిష్కరించారు. వారికి ధన్యవాదాలు. చప్పట్లతో ఒకసారి అభినందనలు. ఇది స్ఫూర్తిగా అందరూ కూడా ముందుకు వచ్చి మనదైనటువంటి వేదిక, ఇది ఆరంభంగా సంబరంగా చేసుకున్నటువంటి ఈ తొలి వేడుకని అపూర్వంగా ఈ పూర్వ విద్యార్థి సమ్మేళనం జ్ఞాపకుంచుకునేటువంటి విశేషంగా ఈ శిలాక్షరంలో అక్షరం క్షరం లేనిది, అలాగే ఈ శిలాక్షరంలో వారి యొక్క వదాన్యత కూడా ఎప్పుడు కూడా అక్షయమైంది. ధన్యవాదాలు. ఇప్పుడు మరొక ఈ శిలాఫలకం అలాగే అక్కడ కోగంటి వెంకటరత్న గారు ఆవిష్కరిస్తారు. చాలా విశేషంగా ఈ కళాశాల విద్యార్థి ఇండియన్ డైనమిక్ డాక్టర్ చప్పిడి కృష్ణ గారు మన గ్రాంట్ కూడా చెప్పడంతో ఒకసారి అభినందన. ఆ వదాన్యతకు ఈ వదాన్యత అక్షరాల్లో ఉన్నటువంటి ఈ వదాన్యత అక్షయం కావాలని మన ఈ కళాశాల యొక్క ఈ పూర్వ విద్యార్థి ఈ సభా మందిరం వేదికగా ప్రతి ఏటా విశేషంగా అందరికీ కూడా కళలకు, చారిత్రకు, సాంస్కృతిక పునర్వైభవానికి ఒక విశేష వేదిక ఈ వేడుకగా నిలవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు అందిద్దాం. అందరూ మరోసారి తప్పట్లతోటి సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. సో ఇన్ని అపూర్వ సమ్మేళనాలను చూడడం, ఈ అపూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఒక అపూర్వమైనటువంటి ఒక ప్రతిభా ప్రజ్ఞ మూర్తి అయినటువంటి డాక్టర్ కర్రి రామారెడ్డి గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. సంస్కృతిక కేంద్రం నుంచి కళలవాడ కాకినాడకి వచ్చేసినటువంటి డాక్టర్ కర్రి రామారెడ్డి గారికి స్వాగతం పలుకుతూ వారికి అభినందన సత్కారం. డాక్టర్ శ్రీకృష్ణ గారికి, ప్రిన్సిపల్ గారికి, మరొక విశిష్ట అతిథి శ్రీ కోగంటి వెంకటరత్నం గారు
ఎన్ఆర్ఐ వెంకటరత్న గారి వారిని కూడా ఉంచిన వాళ్ళందరూ కూడా పితారం రాజావారి చిత్రపటానికి పుష్పమాలతో మన భక్తి ప్రబంధం తెలియజేసుకుంటూ అతిథులందరూ తలో దీపం వెలిగించండి, తలో చీకటిని పారదోలండి అన్నట్టుగా, తమో చీకటిని పారదోలండి అన్నట్టుగానే తలో దీపం వెలిగించండి. బచ్చు సుబ్బారావు గారు, కోశాధికారి బచ్చు సుబ్బారావు గారు, వైస్ ప్రెసిడెంట్ అర్నాథ్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్షులు శ్రీ కర్రి వామిరెడ్డి గారు ఈ ఆటోకి బివిఆర్ మోహన్ రెడ్డి గారు స్ఫూర్తి. దాన్ని ఈ కార్యక్రమం దానికి ప్రధాన శిల్పి వామిరెడ్డి గారు. ఆయన గట్టి సంకల్పంతో చాలా గట్టిగా ఈ ఆటోను నిర్మాణించబడింది. దీని గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తుతం అధ్యక్షుని దొరకలకు వామిరెడ్డి గారు. And members of the whole students of PR College, I am very happy to stand before you because it is a red letter day in the history of our college,
of our association. For the first time in the campus of this 133 years of Fort PR Government College, Kakinada. In this, it has become possible due to the magnification of this majority of the great old students who liberally donated for the purpose among them. I wish to mention a few members. Dr. B.V.R. Mohan Reddy, President NASCON, who has donated 22 lakhs. Please give him a big hand. Today's our chief guest, Vogante Venkatramma Garu, has donated 10,16,000. One more big donor, he is not with us. That is, everybody knows about him, that SRMT, which is a very big company from the last so many years in Kakinada. That is, he is the managing director, K. Sarvi, who has donated 6.5 lakhs. Please give him a big hand. And so many people, other than 42 members are here. Our secretary will give the report. Please. And K. Sarvi. Please give them a big hand. In this connection, we have so far received an appearance of nearly, of course, my secretary will give the figure, 46 lakhs of rupees who have already received donations. And we have spent 56 lakhs. We have spent 10 lakhs more than we have received. Please kind enough. But still, the auditorium needs more than, I think that we have need more than 50 lakhs to complete it. And sir, requesting you make a liberal donations to the complete of the auditorium. Our committee is extending very hand, and I thank them very much for their cooperation. Thank you very much, sir. Thank you. పి శేషగిరిరావు కార్యదర్శి, ఆయన కూడా ఆఫీస్ వర్క్, అకౌంట్స్, కరస్పాండెన్స్ ఇవన్నీ కూడా చాలా కరెక్ట్గా నిర్వహిస్తున్నారు. ఈ వార్షిక నివేదికని శేషగిరిరావు కార్యదర్శిగా సమర్పిస్తారు. సిమెంట్ అండి 2,95,000 రూపాయలు. వెంకట శ్రీరామ సంస్థ 10,884 రూపాయలు. రాజేంద్ర ఎలక్ట్రానిక్స్ 13,907. కుమార్ కలర్ కార్నర్ వాళ్ళకి 2,235. వేగల రమేష్ గారు 34,000 రూపాయలు ఇవ్వాలి. మేము ఆడిటోరియం ఖర్చుల నిమిత్తం బాగా చేసిన అమౌంట్ 4,27,219. వడ్డీల రూపంలో ఫిక్స్డ్ డిపాజిట్లు వచ్చింది 37,999. తర్వాత ఆడిటోరియం కన్స్ట్రక్షన్కి ఈ రోజు వరకు ఆయన ఎక్స్పెండిచర్ 57,11,280 రూపాయలు. బైలా బుక్స్కి 1,000 రూపాయలు. స్టేషనరీ అకౌంట్ 1,080. ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్స్కి 14,000 రూపాయలు ఖర్చు. ప్రోగ్రామ్స్ కండక్టెడ్ 11,200 రూపాయలు. అప్లికేషన్ ఫార్మ్స్ ప్రింటింగ్ 1,630 రూపాయలు. మిస్లేనియస్ ఐటమ్స్ 2,630. ఎస్బీఐ కరెంట్ డిపాజిట్స్ ఈ రోజు నాటికి 5,08,024 ఉన్నాయి. ఎస్బీఐ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ 44,858. జనరల్ బాడీ ఎక్స్పెన్సెస్ 2015లో 70,000 రూపాయలు అయ్యాయి. జనరల్ బాడీ ఎక్స్పెన్సెస్ 2016 ఇప్పుడు జరుగుతున్న దానికి ఈ రోజు దాకా 1,09,520 రూపాయలు ఖర్చు. ఇప్పుడు మన ఆంధ్రెడ్డి గారి కృషి వల్ల ఈ ఆడిటోరియం తయారవడానికి ముఖ్య కారకుడు ఆయన సొంత డబ్బు దీంట్లో 4,89,300 రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టారు. అది మన అసోసియేషన్ ఇవ్వవలసిన బాధ్యత ఉంది.
లాస్ట్ ఇయర్ 30,300 మంది సభ్యులు లైన్ మెంబర్స్ అటెండ్ అయ్యారు. థ్యాంక్ యూ. అభినందనలు చేస్తూ వారి చెక్కుని ప్రిన్సిపల్ గారు అందుకుంటారు. అధ్యక్షులు ప్రిన్సిపల్ గారు వారిని పుష్పగుచ్చంతో అభినందించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు. Good morning. Reintroduced intermediate of 75-77 and 77-80 BCom. Later I did my BL, Company Secretary. Now presently I am working as Company Secretary and Vice President Legal at NATCO Pharma Limited, Hyderabad. The moment when I told my chairman and accepted gave 1 lakh. ప్రతి ఒక్కరూ ప్రతి పూర్వ విద్యార్థి న్యాయవాద వృత్తిలో కానీ, వైద్య వృత్తిలో కానీ, వ్యాపార రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ వారంతా సహకరిస్తే ఈ మనకి ల్యాండ్ చాలా ఉంది కాలేజీ. వీ కెన్ డెవలప్ సో మెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ టు డొనేట్ లిబరల్లీ అండ్ టేక్ ఇట్ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్. బాయ్. శ్రీ సిహెచ్ కృష్ణ గారు, ఎందుకంటే కట్టించింది పూర్వజల సంఘం అయినప్పటికీ ఈ ఆడిటోరియం యొక్క బెనిఫిషరీ పిఆర్ కాలేజ్ కాబట్టి దీన్ని చాలా సద్వినియోగం చేసుకుంటారని ఆకాంక్షిస్తూ వారి సందేశాన్ని వస్తుందో. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథులు డాక్టర్ కర్రి రామారెడ్డి గారు, కోగంటి వెంకటరత్న గారు, పిఆర్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కె పామిరెడ్డి గారు, సెక్రటరీ శాస్త్రీరావు గారు, ట్రెజరర్ బచ్చు సుబ్బారావు గారికి, ఇతర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ నా నమస్కారములు. పిఆర్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 5 సంవత్సరాల విశిష్టమైన చరిత్ర ఉంది. ఇక్కడ బ్రహ్మశ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, వేముడి రామకృష్ణారావు గారు, చాకో గారు, ఐవి చలపతిరావు గారు వంటి ఉద్దండులు ప్రిన్సిపల్స్గా పనిచేసి దేశ విదేశాలలో ఖ్యాతి నటించిన పీఠికా పురాదేశ కళాశాలలో విద్య అభ్యసించిన మీ అందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. ఇక్కడ చదువుకున్న వారు కుటుంబ సమేతంగా వారి యొక్క స్మృతులను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చినందుకు వారందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ అనుభవాన్ని మనసారా ఆస్వాదించవలసిందిగా పూర్వ విద్యార్థులందరినీ ఆహ్వానిస్తున్నా. మీకు అందరికీ మన కాలేజీ యొక్క ప్రీవియస్ హిస్టరీ తెలుసు. ఈ మధ్య ఏం జరిగింది, ఏంటి డెవలప్మెంట్స్ అనేది మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాలేజ్ 1852లో ఒక మిడిల్ స్కూల్గా మన పిఠాపురం మహారాజా గారు ప్రారంభించారు. ఆ తర్వాత 1866లో హై స్కూల్గా మారింది. ఆ తర్వాత 1884లో సెకండ్ గ్రేడ్ కాలేజీగా మారింది. సో అప్పటి నుంచే మనం 1884 ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ని చెప్పుకుంటున్నాం, మద్రాస్ యూనివర్సిటీకి అఫిలియేషన్లో ఉండగా. ఆ తర్వాత దీన్ని 1926లో ఫస్ట్ గ్రేడ్ కాలేజీగా మార్చి మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి అఫిలియేషన్ ఇచ్చారు. యూనివర్సిటీ యొక్క వయసు ఎంతో మన కళాశాల యొక్క వయసు ఇంకా ఎక్కువ పెద్దది. 1926 నుంచి 1952 వరకు కాలేజ్ రాజాగారి ఆధ్వర్యంలో జరిగింది. 1952లో దీన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. ఆ రోజు నుంచి పిఆర్ గవర్నమెంట్ కాలేజ్, పిఠాపూర్ రాజాస్ గవర్నమెంట్ కాలేజ్గా పిలుస్తూ ఉన్నాము. అలాగే ఈ కాలేజ్ 2000 సంవత్సరం నుంచి అటానమస్ కాలేజ్ అయింది. అటానమస్ అంటే ఇక్కడ మనకి ఇచ్చింది అకాడమిక్ అటానమస్. ఏ కోర్సెస్ అయినా మనం పెట్టుకోవచ్చు, సిలబస్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. మన లోకల్ నీడ్స్, ఇండస్ట్రీకి ఏ కోర్సెస్ కావాలి, సొసైటీకి ఏ కోర్సెస్ కావాలి, అలాంటి కోర్సెస్ అన్ని పెట్టుకునే అవకాశం 2000 సంవత్సరం నుంచి మనకు కలిగింది. ఈ అటానమస్
ఎవ్రీ 5 years ఒకసారి రెన్యూ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మొన్ననే అటానమస్ రివ్యూ కమిటీ వచ్చి 2021 సంవత్సరం వరకు అటానమస్ స్టేటస్ మరలా ఇచ్చి వెళ్ళారు. అలాగే 2010-12 సంవత్సరంలో మన కాలేజీని సిపిఈ సెంటర్ ఫర్ పర్సనల్ ఎక్సలెన్స్ అనే స్కీమ్లో యూజీసీ వారు ఐడెంటిఫై చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, బుక్స్ వీటి కోసం ఎన్నో కోట్లు ఇచ్చి ఎంతో యూజీసీ నుంచి మనం బాగా అభివృద్ధిని సాధించాం. ఆ తర్వాత న్యాక్ ఎక్రిడేషన్ జరిగింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ ఎక్రిడేషన్ కౌన్సిల్ వారితో ఇప్పటికి 2 సార్లు ఎక్రిడేషన్ జరిగింది. ఒకసారి బి గ్రేడ్ వచ్చింది, రెండోసారి బి++ గ్రేడ్ వచ్చింది. ఇప్పుడు రేపు ఫిబ్రవరిలో 3వసారి న్యాక్ అక్రిడేషన్కి వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు వీఆర్ ట్రైయింగ్ ఫర్ A++ గ్రేడ్. ఇంచేతంటే ఇప్పటికి అప్పటికి రీసెర్చ్ పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, రిసోర్సెస్ పెరిగాయి. సో దానికి కూడా మీ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క అసోసియేషన్ చాలా అవసరం. మీరు అందరూ ఎంతో సహకరించాలి. అలాగే మన కాలేజీలో జేకేసి జవహర్ నాలెడ్జ్ సెంటర్ అని చెప్పి ఒక ట్రైనింగ్ వింగ్ ఉంది. ఓన్లీ బిఏ, బీకామ్, బిఎస్సి పాఠాలు చెప్పడమే కాకుండా మేము క్యాంపస్ ప్లేస్మెంట్స్, సిఆర్టీ ట్రైనింగ్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని చెప్పి ఇస్తూ ఉన్నాము. దీని ద్వారా సాధారణమైన విద్యార్థులు కూడా ఇంతవరకు 1700 మంది ఎంఎన్సి కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు. అది కూడా 2007 నుంచి 2016 మధ్య మన కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా 1500 మంది ఉద్యోగాలు సంపాదించారు. ఈ సంవత్సరం ఐఎల్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ అనే కంపెనీకి ప్లేస్మెంట్స్లో మన విద్యార్థులు 28 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అలాగే ఇన్ఫోసిస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మన విద్యార్థులు 18 మంది సెలెక్ట్ అయ్యారు. అలాగే ఐటీసీ రకరకాల కంపెనీలు ఈ సంవత్సరం 78 మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్ సెలెక్ట్ అయ్యి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. అలాగే ఇక్కడ మనం సిబిసిఎస్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం 2014-15 నుంచి. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. ఇకపోతే మన కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తీసుకుంటే మనకు 2 సెమినార్ హాల్స్ ఉన్నాయి. దాన్ని ఎల్సిడి హాల్ 1, ఎల్సిడి హాల్ 2 అంటున్నాము. వాటిలో మన టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అలాగే కెరీర్ గైడెన్స్ సెల్, ప్లేస్మెంట్ సెల్ ఇవన్నీ ఉన్నాయి. ఇక మీరు చదివినప్పటికీ ఇప్పుడు నా కోర్సెస్ చూస్తే చాలా కోర్సెస్ పెరిగిపోయాయి. బిఏ, బీకామ్, బిఎస్ఏ కాకుండా బీవా దేశంలో ఏ గవర్నమెంట్ కాలేజీలో లేని కోర్సెస్ మన దగ్గర ఉందని ఈ కోర్సు బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్. ఇది కూడా యూజీసీ స్పాన్సర్డ్ కోర్సే. బీవాక్లో మనం 3 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. కమర్షియల్ ఆక్వాకల్చర్, చేపల చెరువులకి, రొయ్యల చెరువులకి బాగా పనికొచ్చే కోర్సు. హైలీ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఓరియంటెడ్ కోర్సు. పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్నమాట ఇలాంటి కోర్సు మనం రన్ చేస్తున్నాం. అలాగే రిటైల్ మేనేజ్మెంట్ బీవా, ఇది కూడా ఇప్పుడంతా మాల్స్, మార్ట్స్, డిమార్ట్స్, వాల్మార్ట్స్, బెస్ట్ ప్రైసెస్ ఇలాంటి వాటిలో జాబులు కావాలంటే రిటైల్ మేనేజ్మెంట్ చదివిన వారికి ఇస్తున్నారు. మనం కూడా కోర్సు ఆఫర్ చేస్తున్నాం. అలాగే మల్టీమీడియా అండ్ వెబ్ టెక్నాలజీ, ఇది కూడా ఎక్కడా దేశంలో లేదు, ఓన్లీ ఒక గవర్నమెంట్ కాదు, మనకే ఉంది. బీవా, మల్టీమీడియా అండ్ వెబ్ టెక్నాలజీ. ఈ 3 కాకుండా కమ్యూనిటీ కాలేజ్ స్కీమ్లో ఇంకొక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. ఆ కోర్స్ పేరు ఏటీపీ, ఎనలిటికల్ టెక్నీషియన్ ఫార్మాసిటికల్ కోర్సెస్. ఎనలిటికల్ టెక్నీషియన్ ఫార్మాసిటికల్స్ ఏటీపీ, ఇది కూడా ఫుల్లీ జాబ్ ఓరియంటెడ్. ఈ కోర్స్ ఎవరు పూర్తి చేస్తే వారందరికీ కూడా నియర్ బై ఫార్మా కంపెనీస్ 70% ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉన్నాయి. ఇదొకటి. ఇది కాకుండా రీసెంట్గా మనం నాస్కామ్ అండ్ ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒక ఎంఓయూ చేసుకుని 2 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. అవి సైబర్ సెక్యూరిటీ, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఇది కూడా దేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ మనకి మాత్రమే ఉన్న డిగ్రీ కాలేజీలో. అలాగే డిప్లొమా ఇన్ డేటా అనలిటిక్స్, డిడిఈ అంటారు. ఇది కూడా ఎక్కడ లేదు, ఓన్లీ మనకే ఉంది. ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్. ఇప్పుడు మన కాలేజీ స్టూడెంట్ స్ట్రెంగ్త్ 2400.
ఇందులో మేల్ 900, ఇక మిగిలిన స్టూడెంట్స్ అంతా కూడా ఫీమేల్స్. ఉమెన్ ఎడ్యుకేషన్ మన రాజా గారు మొదలుపెట్టింది ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం మొదలుపెట్టారు. ఎక్కువ చదివింది కూడా అందరూ అమ్మాయిలే చదువుతూ ఉన్నారు. ఇకపోతే మనకు రూసా అనే ఒక స్కీమ్లో, రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ అనే స్కీమ్లో మన కాలేజీని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసి 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం. అది కూడా జరుగుతోంది. ఎడ్మిన్ బ్లాక్ పక్కన ఉన్న కొత్త కన్స్ట్రక్షన్ రూసా ఫండ్స్తోనే చేస్తూ ఉన్నాము. ఇవి రీసెంట్ డెవలప్మెంట్స్. ఇకపోతే మన కళాశాలలో ఉన్న పూర్వ విద్యార్థుల సంఘం అంత బలమైన సంఘం రాష్ట్రంలో ఎక్కడా లేదంటే అతిశయోక్తి కాదు. నేను చాలా జిల్లాల్లో పనిచేసి ఇక్కడికి వచ్చాను. కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు, ఎన్ని చోట్ల కూడా. కానీ ఇక్కడున్నంత సంఘటిత శక్తి, ఇక్కడున్నంత బలమైన ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇంకెక్కడా లేదు. ఇది చాలా గర్వించదగ్గ అసోసియేషన్, మన అసోసియేషన్. ఇకపోతే మనకి కోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, క్లాస్ రూమ్స్ తక్కువ ఉన్నాయి. మీరు చదువుకున్నప్పుడు ఏ క్లాసులు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే క్లాసెస్, అదే రూములు. బిఏ చదువుతుంటే అండమాన్ అన్నారు, ఆ అండమాన్లో ఏ మార్పు లేదు, అలాగే ఉంది. బీకామ్ విద్యార్థులంతా అమ్మోలో ఉన్నారు. ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మనకు ఇంతకు ముందు కొన్ని రూములు కట్టించి అడ్మిన్ బ్లాక్లో పైన వేశారు, వాటితో కొంత సహకరించారు. అలాగే రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఆడిటోరియం ఒక మెగా గిఫ్ట్గా కాలేజీకి ఇచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా ఎవరు లేరు. ఓన్లీ కాకినాడ పిఆర్జీ కాలేజ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మాత్రమే. ఇది చాలా పెద్ద మెగా గిఫ్ట్. నిజంగా మీ రుణం తీర్చుకోలేము.